నమస్కారం, వెల్కమ్ టు V3 న్యూస్. నేను స్వాతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నల్గొండలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశం. తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో నెంబర్ 1 స్థానంలో నిలిచిందని వెల్లడి. జనగామ జిల్లా కేంద్రంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ. ప్రతిపక్ష నాయకులు రాష్ట్ర అభివృద్ధి చూసి ఓర్వలేకపోతున్నారన్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. తాండూరులో ప్రైవేట్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి సన్మానం. నెలకు 2000 రూపాయలు 25 కిలోల బియ్యం ఇవ్వటం పట్ల ఆనందం. మల్కాజ్గిరి జ్యోతినగర్ లో నూతన కమ్యూనిటీ హాల్ ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. గంభీరావుపేట పోలీస్ స్టేషన్ లో సిఐ మొగిలి విలేకరుల సమావేశం. అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం పోలీసులకు తెలపాలని సూచన. ఇక డీటెయిల్స్ చూస్తే, నల్గొండలోని తన నివాసంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో నెంబర్ 1 స్థానంలో నిలిచిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కావడం లేదని, రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, 24 గంటల ఉచిత కరెంట్, సాగు, త్రాగునీటి ప్రాజెక్టు లాంటి అనేక పథకాలను అమలు చేసి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి ప్రదంలో నడిపిస్తున్నారన్నారు. మీరు చేస్తున్నటువంటి కుట్రలు తెలంగాణలో పారు అని మేమంతా ఆవేదనతో చెప్తాము. ఆశకు కూడా అంతుంటుంది. గొడ్ల పాలన, గడీల పాలన ఎక్కడుంది? గడీల పాలన పులివెందుల్లో ఊపడుతుంది. గడీల పాలన తెలంగాణలో ఎక్కడ గడీల పాలన లేదు. అన్ని తెలంగాణ సాయుధ పోరాట సమయంలోనే గడీలు పోయినాయి, పాలన పోయినాయి, అన్ని పోయినాయి. ఇవాళ తెలంగాణలో 100% ప్రజాస్వామ్య పాలన జరుగుతూ ఉంది. అలాంటి ప్రాంతాల్లో కొందరు ఆశావాదులు ఉంటారు. ఆ పార్టీ పెడితే ఏమైందో, ఈ పార్టీ పెడితే మనకేమన్నా వస్తుందో అని. ఎవ్వరికి ఏమి రాదు. తెలంగాణ ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు. తెలంగాణ రాష్ట్రమే సుభిక్షంగా ఉన్నది. ఈ దేశంలో సుభిక్షంగా ఉంటుంది. ఈ కుట్రలు కుతంత్రాలు చేసే వాళ్ళని తిప్పికొడతారు. కాబట్టి మనం అంతా తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. తాత్కాలిక ప్రయోజనాల కొరకు కులాల పేరుతోనూ మతాల పేరుతోనూ విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి దురాలోచనలో ఉన్నటువంటి ఈ పార్టీలను ఒక పక్క కనిపెడుతూనే వాళ్ళకి రాష్ట్రంలో స్థానం లేకుండా చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజానీకం మీద ఉన్నదనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. ఓకే, తెలంగాణ ప్రజల్లో ఇక వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రైవేట్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు సన్మానం చేశారు. కరోనా మహమ్మారి కారణంగా స్కూళ్లు, కాలేజీలు బంద్ చేయడంతో దాదాపు 12 నెలలుగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ప్రైవేట్ టీచర్స్ ను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సీఎం నెలకు 2000 రూపాయలు అలాగే 25 కిలోల బియ్యం పంపిణీ చేయడం చాలా సంతోషకరమని ఈ సందర్భంగా ఎమ్మెల్యేని కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం జిల్లా అధ్యక్షుడు అఖిల్తో ఎమ్మెల్యే రోహిరెడ్డి మాట్లాడుతూ, తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రైవేట్ టీచర్స్ అందరి డేటా అలాగే వాళ్ళ అకౌంట్ నెంబర్లను సేకరించి క్యాంపు కార్యాలయంలో అందజేయాలని తెలిపారు. ముఖ్యంగా ఏ ఒక్క ప్రైవేటు ఉపాధ్యాయుడు కూడా ఈ సదావకాశానికి దూరం కాకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, తాండూరు పట్టణ ప్రైవేట్ టీచర్స్ అధ్యక్షుడు ప్రవీణ్, లీగల్ అడ్వైజర్స్ బాంబినో, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, ఇండి గపూర్, రాజు, మదసీర్, రియా తదితరులు పాల్గొన్నారు. టీచర్స్ కూడా ఒక చిన్న రూమ్, ఒక టాయిలెట్ ఉంటే కూడా చాలు. డబుల్ బెడ్రూమ్ టీచర్స్ ఉన్నారు, వాళ్ళ హస్బెండ్ లేవు సార్. టీచర్స్ చాలా మంది ఉన్నారు. మాకంటే మా టీచర్స్ ముఖ్యమంత్రి గారు ఎందుకు ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలనేది ఆయన ఉద్దేశం.
నేను ఇప్పుడు గవర్నమెంట్ when the policy decision has been taken that we have to only give double bedroom houses, we cannot change it. Like teachers, private teachers only type, like you can do. పాలసీ మ్యాటర్ కదా మేడం. పాలసీ నేను డిసైడ్ చేసేది కాదు అది. మీరు సార్ ఇప్పుడు సార్ అయితే సార్ ఒకవేళ 2000 డిసైడ్ వెరీ ప్రౌడ్ ఇంతమంది ఎమ్మెల్యేస్ 2035 kgs of rice. ఓకే కానీ ఇది కొంచెం సరిపోదు అనుకుంటా. నేను అదే అడిషనల్ గా whatever support they will give, this is again ₹10 दे रहे साहब और 25 kg दे, तो एक फैमिली को सर्वाइव करने के लिए ये तो सफिशिएंट नहीं है. एटलीस्ट एक 3000 तो भी ये तो कम से कम जो रेंटेड टीचर्स है वो रेंट तो भी पे कर सकते थे एटलीस्ट. नहीं तो 3000 में उनका सर्वाइव तो होता है. एक्चुअली प्राइवेट स्कूल्स को भी इंस्ट्रक्शंस दिए ना, 12000 में तो कंपल्सरी देना पड़ता है. मगर फॉलो नहीं हो रहे, नहीं फॉलो नहीं हो रहे कोई मैनेजमेंट फॉलो नहीं. अगर ऐसा फॉलो नहीं हो रहे तो आप बाज़ाब्ता डीए को रिपोर्ट करिए जी. और एक सर एक जियो नंबर 45 है, ये पैंडेमिक कंडीशन में थी प्राइस कम से कम. ఇక జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే గెస్ట్ హౌస్ లో జనగామ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి చూసి ఓర్వలేని ప్రతిపక్ష నాయకులు ఎన్నో ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జనగామ తహసీల్దార్ ఎంపీపీ మేకల కళింగరాజు, మార్కెట్ ఎంసీ చైర్పర్సన్ బలదేవ్ సిద్దిలింగం, విజయ, మున్సిపల్ చైర్మన్ పర్సన్ పోకల జమున తదితరులు పాల్గొన్నారు. వడ్లకొండ వల్లంపట్ల జానకి వైఫ్ ఆఫ్ యాదగిరి తొందర రావాలి. కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, బంధువులే కేటీఆర్ గారి నాయకత్వం, బంధువులే జై తెలంగాణ, జై తెలంగాణ. బండి సంజయ్ గారికి అవపడది, మరి పార్టీలకు అవపడది. ఇక మరి నోరుకు మొక్కాలి. భారత సంస్కృతికి మూలాలమే మేమంటారు. ఏమంటారు? భారత సంస్కృతికి మూలాలమే మేము. చక్కగా కదా మా ఆడబిడ్డలకు ఉన్నదా మా నౌపిన్నత. ఇక్కడ కూర్చున్నాం, ఆ రైతులకు ఉన్నది, మా గ్రామం మెచ్చే మాదిరి, మా పొలాలు సంతోషంగా ఉండే మాదిరి, మా కూలినారి మెచ్చే మాదిరి, సమాజం మెచ్చే మాదిరి మాట్లాడే మంచి జ్ఞానం పరిజ్ఞానము మా ఇవాళ మా రైతు సోదరులకు ఉన్నది. మీ గాగానం కూడా లేదు. అసహించుకుంటాను సమాజం మీరు మాట్లాడే భాషను. ఆ సంస్కృతి సాంప్రదాయం తెలంగాణలో మాది. కేసీఆర్ గారు మాకు నడకలు నేర్పి మీరు ఇస్తామని చెప్పి 70 ఏళ్ళు దోచుకున్నాం మీ తెలంగాణ రాష్ట్రాన్ని. డబ్బు లేదు మీ దగ్గర, ఆర్థికంగా ఖాళీ చేతున్నారు. మీకు ఇస్తామని చెప్పిండ్రు. మరలా వేదిక ఆహ్వానిస్తుంది ఎంపీ గారి రాతపూతలు చేసింది. ఆనాడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో మీరు భారతీయ జనతా పార్టీ వాళ్ళు, కానీ ఏదో ఒక రూపాయి ఇవ్వకపోగా మా తెలంగాణ సంపదను మీ ఇదే రాష్ట్ర అధ్యక్షుని లక్షణం అవలక్షణం. మేము అనుకుని మా గొల్ల జీవాలు ఇంకా కొంతమందికి ఇప్పిస్తారేమో, పైసలు ఇప్పిస్తారేమో, తెస్తారేమో, ఢిల్లీకి వెళ్ళి మా పైసలు మాకు ఇప్పిస్తారేమో ఆశపడ్డాం. అది అడగలే. అది వాళ్ళ జ్ఞానం. ప్రజల పక్షాన చిత్తశుద్ధి గది. అదే నువ్వు కనుక పోయి ఢిల్లీలో కొట్లాడుతా మీ పక్షాన వచ్చినా, ఇది కరువు గడ్డ, నీళ్లు కావాలి, ఇంకా మనకు అన్ని గ్రామాలకు రావట్లేదు. కొన్ని ఎత్తిక ప్రాంతాలలో ఇంకా అబ్దుల్ నగరము, బొద్దలపర్రె, బొద్దగట్టు నగరము, తర్వాత అదేంటి అంక్షాపురము, కొన్ని గ్రామాలు మిర్రకున్నాయి. నీళ్లు లేవు. గండిపల్లి నుంచి తీసుకోవాలి, నీళ్లు తెచ్చుకుందాం అని చెప్పి ఇట్లా ఆశపడ్డా. చెప్పరే జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని సత్తెకపల్లి గ్రామ శివారులోని నల్లగుంట ప్రాంతంలో 5 జాతీయ పక్షులు మృతి చెందాయి. ఈ జాతీయ పక్షులు ఒక్కసారిగా కుప్పకూలి చనిపోవడం చాలా బాధాకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటి మృతికి గల కారణాలు తెలుసుకొని సంబంధిత అధికారులు మరోసారి ఇలా జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు, గ్రామ ప్రజలు కోరుతున్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో వేసవికాలం దృష్ట్యా మండుటెండలకు గ్రంథాలయ పాఠకులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ సారథ్యంలో పొదిల రాంబాబు కూలర్స్ బహుకరణ చేయడం జరిగింది. పాఠకుల ఇబ్బందులు చూసి కూలర్స్ ఏర్పాటు చేసినందుకు నిమ్మల శ్రీనివాస్ గౌడ్కు గ్రంథాలయ పాఠకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కార్యదర్శి కేవి సీతారామ శాస్త్రి, శ్యామ్ సుందర్ రెడ్డి, రంగారావు, భాస్కర్, బత్తుల జానీ గ్రంథాలయ పాఠకులు పాల్గొన్నారు. కేంద్ర గ్రంథాలయంలో ఇక్కడ ఒక పాఠకుల యొక్క కోరిక మేరకు రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక నోటిఫికేషన్ కూడా విడుదల చేసిన సందర్భంలో ఈ జిల్లా కేంద్రంలో దాదాపు వివిధ గ్రామాల నుంచి వివిధ గ్రంథాలయానికి వచ్చి చదువుకునేటువంటి ఈ క్రమంలో ఎండలు తీవ్రతగా ఎక్కువ ఉన్నాయి. మరి కూర్చొని చదువుకునేటువంటి ఇబ్బంది అవుతుంది. కొంత వాతావరణం చల్లగా ఉంటే చదువుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పి పాఠకులు నక్కువని వెంటనే మన మిత్రుడు పొదిల రాంబాబు గారిని పాఠకుల యొక్క కోరిక మేరకు కోరిన వెంటనే వారు కూడా కొన్ని కూలర్లు ఈ యొక్క గ్రంథాలయానికి బహుకరణగా అందించడం జరిగింది. మరి ఏదేమైనప్పటికీ గ్రంథాలయాల్లో చదువుకోవాలని చెప్పి పేద బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు గ్రంథాలయానికి రావడం, ఇక్కడనే ఉదయం నుంచి సాయంత్రం వరకు మంచి వాతావరణంలో. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ మండలం ఎల్లారెడ్డిపేట నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన అనంతరం గంభీరావుపేట పోలీస్ స్టేషన్ను సందర్శించిన సీఐ మొగిలి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలను కాపాడే బాధ్యత పోలీసుల మీద ఎంతో ఉంది, ప్రజల మీద కూడా అంతే ఉంటుందని అన్నారు. ఏదైనా అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలపాలని కోరారు. మైనర్లకు ఎవరు వాహనాలు ఇవ్వరాదని, ఒకవేళ ఇస్తే ఇచ్చిన వారి మీద కూడా కేసులు నమోదు చేస్తామని తెలియజేశారు. నా పేరు మొగిలి. నేను సిఐగా ఎల్లారెడ్డిపేటగా మధ్యనే బాధ్యతలు తీసుకున్నాను. నేను ఈ సందర్భంగా మండల స్థాయిలో కొన్ని విషయాలు చెప్పాల్చుకున్నాను. ఏంటంటే సమాజంలో శాంతి భద్రతలు కాపాడడం మా విధి అయితే దానికి అవి ఉండేటట్లు సహకరించాల్సిన బాధ్యత కూడా మీకు ఉంటుంది. కాబట్టి సమాజంలో జరిగే సోషల్ వైసెస్ మీరు బలంగా ఉన్నా కూడా మీ ఇంట్లో పిల్లలకు వృద్ధులకు కూడా అది సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మాస్కులు ధరించండి. మేము కూడా మాస్కులు ఫస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము. ఆయన కూడా ఎవరైనా ఉల్లంఘించి మాస్కులు పెట్టుకోకుంటే కంపల్సరీ వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తాము. కాబట్టి కంపల్సరీ మాస్కులు ధరించి కరోనా కట్టడిలో మీ వంతు సహాయం చేయండి. అలానే ఇప్పుడు డ్రైవింగ్ చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే మైనర్ పిల్లలకు, చిన్న పిల్లలకు మీ వెహికల్ ఇవ్వద్దు. ఒకవేళ వాళ్ళు తీసుకెళ్ళి ఆ వాహనాన్ని ప్రమాదానికి గురి చేస్తే కంపల్సరీ ఓనర్ మీద మీకు కేసు బుక్ చేస్తాము. మరి ఎవరైనా తాగిన వారికి కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి కూడా మీరు మీ వాహనాలను ఇవ్వద్దు. వాళ్ళు తీసుకెళ్ళి ఏ ప్రమాదానికి గురి చేసినా కూడా మీరు అందులో రెండవ నేరస్తులుగా బుక్ అవుతారు. ఒకవేళ అతను తాగి వాహనం నడిపే కన్నా మరణానికి కారణమైతే వారిపైన 304 పార్ట్ కింద కేసు నమోదు చేస్తాము. అంటే ఇంచుమించు అది మర్డర్ కేసుతో సమానంగా ఉంటుంది. కాబట్టి మీ వాహనాలకు పేపర్స్, ఇన్సూరెన్స్ పేపర్లు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ అన్నీ తీసుకోండి. మరియు కానీ అపరిచిత వ్యక్తులు కానీ మీ గ్రామాల్లో తిరుగుతుంటే దొంగలు కావచ్చు, అలాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినా కూడా మాకు సమాచారం ఇవ్వండి. మా బ్లూ కోడ్స్ ఎప్పుడు మీకు తిరుగుతుంటాయి. మీరు ఫోన్ చేసిన 5 నిమిషాల్లో మీ దగ్గర ఉంటారు. మీకు తెలిసిన ఏ చిన్న గొడవలు కానీ ఏవైనా కూడా మాకు చెప్తే వితిన్ 5 మినిట్స్లో మా బ్లూ కోడ్స్ లేదా పెట్రోల్ కార్ వచ్చి ఆ సమస్యను మేము టేక్ ఓవర్ చేసుకుంటాము. మీకు ఏ సమస్య ఉన్నా నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇక్కడ మా ఎస్ఐ ఉంటారు, ఎస్ఐ మేడం కానీ, లేదంటే ఎల్లారెడ్డిపేటలో మేము మా ఆఫీసులో 24 గంటలు అందుబాటులో ఉంటాము. లేదా మా ఫోన్ ద్వారా కూడా మీరు ఏ సమస్య ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం ఊరుకునేది లేదు. రౌడీ షీట్లు ఓపెన్ చేసి వాళ్ళను కటకటాలను తెలుస్తాం. కాబట్టి శాంతి భద్రతలు నెలకొవడంలో మీ వంతు సహాయాలు అందిస్తారని కోరు. ఇక ఆదిలాబాద్ జిల్లా పత్తి ఉత్పత్తిలో భాగస్వాములు అయ్యే వారికి
సామాజిక న్యాయం, గౌరవప్రదమైన పని కల్పించడానికి ఆదిలాబాద్ జిల్లా ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ తరపున జిల్లా కేంద్రంలోని సాయి వైకుంఠ ట్రస్ట్లో సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్ విలాస్ ILO జిల్లా కోఆర్డినేటర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విలాస్ మాట్లాడుతూ ILO పత్తి ఉత్పత్తిలో రైతులు, కార్మికుల అధిక సంఖ్యలో పాల్గొంటారన్నారు. ప్రపంచంలో భారత్ 25% ప్రతి ఉత్పత్తిలో, తెలంగాణలో 14% ప్రతి ఉత్పత్తి చేస్తుంది అన్నారు. సాగు పెరిగిందన్నారు. 24 లక్షల పైన రైతులు, 50 లక్షల పైన కార్మికులు దీనిపై బ్రతుకు వెళ్లదీస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కామ్రేడ్ ముడుపు ప్రభాకర్ రెడ్డి, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా కార్యదర్శి కుంటాల రాములు, AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్రా దేవేందర్ తదుపరి జిల్లా సమావేశం ఏప్రిల్ 19న జరుగుతుందని అన్నారు. వ్యవసాయ కార్మికులు వీరు ఉంటారు కాబట్టి వీరికి సామాజిక న్యాయం, అదే గౌరవప్రదమైనటువంటి పని కూడా కల్పించాలనేది ఈ అవగాహన సదస్సులు జిల్లాలో 5 మండలాల్లో ఈ అవగాహన సదస్సులు పెట్టడం జరుగుతుంది. 5 మండలాలు ముఖ్యంగా ఆదిలాబాదు, గూడెత్తూరు, ఇచ్చోడ, అదేవిధంగా కోతు, జైనత్ ఈ 5 మండలాల్లో పెట్టడం జరుగుతుంది. మళ్ళీ 5 మండలాల్లో మండలంకు 5 గ్రామాలు తీసుకోవడం జరిగింది. ఈ 5 గ్రామాలలో ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో, ప్రపంచంలో 70% 4 దేశాలలోనే పత్తి ఉత్పత్తి జరుగుతుంది. 25% భారతదేశం, 20% చైనా, 14% అమెరికా, 6% బ్రెజిల్, ఈ దేశాల్లో 70% అవుతుంది. మరి ముఖ్యంగా భారతదేశంలో అంటే దగ్గర 6 కోట్ల మంది పత్తి రైతులు ఉన్నట్టు వాళ్ళ సర్వేలో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా 50 లక్షల మంది గ్రామీణ కార్మికులు దీని మీద పనిచేయడం జరుగుతుంది. కాబట్టి మరి వీరికి కనీస మద్దతు ధర దొరుకుతుందా, మరి ధనాల వ్యవస్థ ఎట్లా ఉన్నది, అదేవిధంగా కార్మికులకు ధర దొరుకుతుందా, కార్మిక చట్టాలు అమలవుతుందా, మరి బాల కార్మిక వ్యవస్థ ఏదైతే ఉన్నదో దాన్ని రద్దు చేయాలని ILO చెప్పడం జరుగుతుంది. బాల కార్మికుల్ని ఈ ILO వాళ్ళు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ పత్తి ఉత్పత్తిలో భాగస్వాములు అయ్యే వారికి సామాజిక న్యాయం జరుగుతుందా, అదేవిధంగా కార్మికులకు, దీంట్లో పాల్గొనేటువంటి కార్మికులకు సామాజిక న్యాయం జరుగుతుందా అనే దాని మీద వీరు పెట్టడం జరిగింది. మన ఆదిలాబాద్ జిల్లాలో 5 మండలాలు మనం సెలెక్ట్ చేసినాం. 5 మండలాల్లో మనము దీనికి సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ అండలు కూడా ఈ మండల కోఆర్డినేటర్లు నిర్ణయించారు. గ్రామ కోఆర్డినేటర్ అయిన తర్వాత ఖమ్మంలో షర్మిల సంకల్ప సభ సందర్భంగా స్వర్గీయ డాక్టర్ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు ఎంతో మేలు జరిగాయని ఖమ్మం రూరల్ పెద్దతండా ధర్మసాత్ రాము నాయక్ కొనియాడారు. భద్రాచలం నుంచి రిటైర్డ్ అయ్యాను. షర్మిలక్క మీటింగ్ పెట్టి పార్టీ పెడుతున్నారన్న తెలిసిన వెంబటే మేము ఆ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. షర్మిలక్క గారిని అడిగినప్పుడు వారు ఒకే మాట చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు 2009లో ఎప్పుడైతే కాలగతం చేశారో ఆ రోజు వారి అనుగుణంగా పాదయాత్ర చేయడం జరిగింది. పాదయాత్రకి ఆటంకాలు ఎన్ని వచ్చినా కూడా వారు ఆ మాటని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎంతమంది తెచ్చారో వారందరినీ పరామర్శించడానికి పోవడానికి ఇచ్చినప్పుడు వారు కొంతమంది వారికి ఎదురు తిరిగినా కూడా వారు ధైర్యంగా ఇప్పటివరకు ఉంటూ ఈరోజు మీకోసం నేనున్నానని చెప్పేసి సంకల్పయాత్ర ప్రారంభిస్తూ కొత్తగా పార్టీ ఏర్పాటు చేయడానికి ఈరోజు మన ఖమ్మం జిల్లాలో సంకల్పయాత్ర పేరు మీద ఈ ఖమ్మం రూరల్ పాలేరు నియోజకవర్గం నుంచి పెద్దండ గ్రామం నుంచి పాదయాత్రగా పోయి సంకల్పయాత్ర చేయడం జరుగుతుంది. సంకల్పయాత్రలో వారి యొక్క పార్టీ ఉద్దేశాలు, దిశానిర్దేశం అన్నీ వివరించడం జరుగుతుంది. తర్వాత పార్టీ పెట్టినామంటే వెనక తిరిగే సమస్య లేదు. మడమ తిప్పము, మాట అంటే మాటే, ఒకే మాట మీద ఉంటాము, మాట తిప్పకుంటాము. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలు మీకోసం మీ ముందు ఉంచుతామని చెప్పేసి మాకు ఆ హామీ ఇవ్వటం వలన మేము కూడా వారికి ఆ రకంగా ఎల్లవేళలా ఉంటామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. వారికి మా కోసం వారు ప్రాణాలుగానే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మేము కూడా అదే రకంగా ఉండి
గవర్నమెంట్ ఏర్పాటు చేసుకొని కంపల్సరీగా 2023లో షర్మిలక్క పార్టీ మన తెలంగాణలో విజయకేతనం ఎగురేస్తుందని ఇక కాల్వా శ్రీరాంపూర్ మండలం జాఫర్ఖాన్ పేట గ్రామానికి చెందిన కిరణ్ మీడియా సమావేశం నిర్వహించారు. జాఫర్ఖాన్ పేట గ్రామంలో సర్వే నెంబర్ 39లో ఎకరం 14 గుంటల భూమి ఉందని, అట్టి పొలానికి చెరువు ద్వారా నీళ్లు వస్తుంటాయని, వాటి ద్వారా తమ పంటలు పండించుకుంటామని తెలిపారు. అందులో భాగంగా గత 8 సంవత్సరాల నుండి తమ పైన ఉన్న భూమికి సంబంధించిన వారు తమ పొలానికి నీళ్లు రాకుండా అడ్డుపడుతున్నారని, ఇట్టి విషయమై పలుమార్లు ఆర్డీఓ మరియు జిల్లా కలెక్టర్ స్థానిక తహసీల్దార్ సునీతకు కూడా చెప్పడం జరిగిందని, స్థానిక తహసీల్దార్ మాత్రం ఏమాత్రం న్యాయం చేయకపోగా గత కొన్ని సంవత్సరాలుగా తమకు కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు జాఫర్ఖాన్ చెరువు కింద సర్వే నెంబర్ 39 ఎకరం 14 గుంటల భూమి కలది. దీనికి గత 8 సంవత్సరాల నుంచి చెరువు పారకం నీళ్ళను మా పరిపొలం వాళ్ళ పొలం మా పక్క పొంటి వచ్చి కాలువను మా సంత కాలువను పూడ్చి వేస్తూ ఇప్పటికీ నాకు 3-4 పంటలు నష్టం కూడా చేసినారు. దీనిపై ఇరిగేషన్ అధికారులు గతంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు చర్య తీసుకొని కాలువను మరలా పునరుద్ధరించి వాళ్ళ మీద ఒకసారి ఇరిగేషన్ అధికారులు కేసు కూడా నమోదు చేయడం జరిగింది. మరలా వాళ్ళు బెయిల్పై వచ్చి గత సంవత్సరాల కింద ఈ కాలువను మళ్ళీ పూడ్చి వేసినారు. అప్పటి నుండి నేను ఇరిగేషన్ అధికారులను, ఎంఆర్ఓ అధికారులను మరియు కలెక్టర్ పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ గారిని ఎన్నిసార్లు కలిసినా వారు ఎంఆర్ఓ గారికి విషయం చెప్తున్నారు. కాలువను మరలా పునరుద్ధరించమని చెప్తే ఆమె ఎలాంటి చర్య తీసుకోవడం లేదు. ప్రతిసారి కాలువ కాడికి రావడం, చూడడం, వెళ్ళడం వాళ్ళకు చెప్తుంది అంతే తప్ప వాళ్ళ మీద వాళ్ళు అడ్డగిస్తున్నారు. వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకోవాలి. గత నెల 26వ తారీఖున ఎస్ఐ గారి ఆధ్వర్యంలో కాలువను తీపిస్తామని చెప్పి వచ్చి ఎస్ఐ గారిని తీసుకొని వచ్చి వాళ్ళు కాలువలో తీయనీయకుండా అడ్డుపడుతుంటే కనీసం వాళ్ళని పక్కకు చేపే ప్రయత్నం కూడా చేయలేదు. ఏమన్నా అంటే మీరే కాలువ తీసుకోవాలి, మేము వచ్చి ఇక్కడ నిలబడ్డాం, ఆమె అడ్డ నిలబడితే ఆమె కలిగిన దెబ్బలు తగిలినా కానీ మేమే కాలువ తీసుకోవాలని చెప్తున్నారు. ఆమె కనీసం ఎస్ఐ గారిని కానీ వాళ్ళను తీసుకెళ్ళండి, వాళ్ళని పక్కకు జరపండి అని కూడా ఒక మాట కూడా చెప్పలేదు ఎస్ఐ గారికి. మళ్ళీ ఏమన్నారంటే వాళ్ళ మీద కేసు చేస్తామని చెప్పి ఇప్పుడు వెళ్ళి మేము అడిగితే మీరే కేసు చేసుకోవాలా, మేము లెటర్లు ఇస్తాం కానీ మేము ఎలాంటి చర్య తీసుకోం వాళ్ళ మీద, నువ్వు నీ పర్సనల్గా నువ్వు కేసు చేసుకోవాలి తప్ప మేము వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకోమని ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, అదనపు కలెక్టర్ గారు కూడా మాట మార్చారు. వాళ్ళ మీద ఉన్న ఆధారాల ప్రకారం చర్య తీసుకుంటామని ఇప్పుడు లాస్ట్కు అధికారులు అందరూ పక్కకు తప్పుకొని మమ్మల్ని. మల్కాజ్గిరి జ్యోతినగర్లో నూతన కమ్యూనిటీ హాల్ను ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రారంభించారు. స్థానిక కార్పొరేటర్ మేకల సునీతారాం యాదవ్ ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ మల్కాజ్గిరిలో ఉన్న ప్రతి డివిజన్లో ఇదే తరహాలో కమ్యూనిటీ హాల్ను నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని అన్నారు. శుభకార్యాలకు 40-50 మంది కంటే ఎక్కువగా హాజరు కాకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మేకల సునీతారాం యాదవ్ పాల్గొన్నారు. సభ అధ్యక్షులు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు డాక్టర్ లింగారెడ్డి గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ పెద్దలు గౌరవనీయులు గంధం డానియల్ గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు కాలనీ ట్రెజరర్ వెంకటరామయ్య గారు, మొట్టమొదటిగా కంగ్రాచులేట్ చేస్తా ఉన్నాను. మరి ఇక్కడ ఎందరో కృషి చేశారు, వారందరికీ కూడా పేరు పేరున కంగ్రాచులేట్ చేస్తా ఉన్నాను. యాక్చువల్ గా ఇది రెడీ అయిన తర్వాత మనకి ఎలక్షన్ కోడ్ వచ్చింది, అందుకే ఇంత ఆలస్యం అయిందని చెప్పి కూడా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొక 10 lakhs వర్క్ పెండింగ్ ఉంది. ఆ కాంపౌండ్ వాళ్ళు కూడా విదిన్ నో టైం పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా అదే దిశలో వెళ్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా
మరి మనవి చేస్తా ఉన్నాను. ఇంతకు ముందు నేను ఎమ్మెల్యే కాగానే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. మధుసూదన్ రెడ్డి నగర్ లో మరి మున్సిపల్ వాళ్ళే యూటిలైజ్ చేసుకుంటా ఉన్నారు, మాకు కీస్ హ్యాండ్ ఓవర్ చేయట్లేదు అంటున్నారు. అలాంటి సమస్య రాకుండా మరి ఇదే రోజు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మా డి గారిని, ఈ వెల్ఫేర్ అసోసియేషన్ జ్యోతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కి మన కీస్ హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నాం. మరి డాక్టర్ లింగారెడ్డి గారికి ఇస్తాం. మీ వెల్ఫేర్ అసోసియేషన్ జాగ్రత్తగా మీరే. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్లోని బంజారానగర్లో 9.50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సెవరేజ్ లైన్, భరత్ నగర్లో 4 లక్షల నిధులతో మంచినీటి లైన్ను మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ ఎన్డి బాబా ఫాసియుద్దీన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సందర్భంగా రోడ్డుపై మాస్కులు ధరించకుండా వెళ్లే వారిపై బోరబండలోని ఎస్ఆర్ నగర్ పోలీస్ సిబ్బంది కొరడా జలిపిస్తున్నారు. 2000 రూపాయల చొప్పున జరిమానా విధించారు. కమిషనర్ అంజనీ కుమార్ ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ సైదులు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆటో వాళ్ల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, అంతేకాకుండా ఆటోలపై సవతి ప్రేమ చూపిస్తున్నారని తెలంగాణ ఆటో డ్రైవర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ మహమ్మద్ అమానుల్లా ఖాన్ అన్నారు. 2014లో సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పెంచిన ఛార్జీలను నేటి వరకు పెంచలేదని అన్నారు. మొత్తం వాళ్ళకు వేరే జిల్లాలో వేరే రాష్ట్రాల్లో డ్రైవర్లను డిస్ట్రిబ్యూట్ ఎందుకుంది, ఇక్కడ ఎందుకు లేదు, దానికి ఎవరు కారకులు? 1 గంట నాకు పర్మిషన్ ఇప్పించండి. వాళ్ళ స్టాఫ్ మొత్తం ఇన్స్పెక్టర్ కానీ వాడు ఎవరైనా కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సమాజంలోని అన్ని వర్గాలకు సమానంగా న్యాయం చేస్తారని పదే పదే చెబుతుంటారు. కానీ ఆటో డ్రైవర్ల విషయానికి వస్తే అది ఆయనది సవతి తల్లి ప్రేమ. ఆటో డ్రైవర్ల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఉదాహరణకి గత 7 సంవత్సరాలుగా మీటర్ రేట్లు ఆ టైంలో కిరణ్ కుమార్ రెడ్డి ఆటోలు వాళ్ళు వాళ్ళకు అనుమతి లేదు నగరంలో రావడానికి, ప్రవేశించడానికి. వాళ్లకు స్టిక్కర్స్ ఇస్తున్నారు, మై ఆటో ఈజ్ సేఫ్. ఎంత సిగ్గుచేడు అసలు! పోలీసు వాళ్ళ వీళ్ళు ఏంటిది? వీళ్ళ జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు? మీరు చేసే పని చేయకుండా లంచాలు తీసుకొని, పైసలు తీసుకొని ప్రతి ఆటోకు 250 రూపాయలు తీసుకుంటున్నారు. ఎక్కడ పర్మిషన్ ఉంది? ఎక్కడ జీవో ఉంది? జీవో పర్మిషన్ లేకుండా డబ్బులు ఎట్లా వసూలు చేస్తారు? ఇది పద్ధతేనా?
కాబట్టి వెంటనే ఈ బాధ్యులైనటువంటి ఈ వేల సంఖ్యలో ఆలోచనలు చేస్తున్నారు. ఎక్కడ పర్మిషన్ ఉంది? ప్రభుత్వం ఎక్కడ మీకు అనుమతించింది? ఎక్కడ జీవో వచ్చింది? మీరు ఇష్టారాజ్యం చలాయిస్తారా? పోలీసులు ఉంటే మీరు ఇష్టారాజ్యం చలాయిస్తారా? కాబట్టి వెంటనే పోలీసులకు నేను వారిని హెచ్చరిస్తున్నాను. మీరు చట్టం ప్రకారము పనిచేయాలి. చట్టం ప్రకారం పనిచేయకపోతే మేము మాత్రం మీకు తప్పకుండా మీకు ఏ చర్య తీసుకోవాలో ఆ చర్య చేసేటట్టు తప్పకుండా చేస్తాము. మీ మీద చర్యలు ఉంటాయి. మీకు వ్యతిరేకంగా మేము ధర్నా చేస్తాము. ఏం చేయాలో చేస్తాము. కానీ మీకు మాత్రం మేము వదిలిపెట్టాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నల్గొండలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశం. తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో నెంబర్ 1 స్థానంలో నిలిచిందని వెల్లడి. జనగామ జిల్లా కేంద్రంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ. ప్రతిపక్ష నాయకులు రాష్ట్ర అభివృద్ధి చూసి ఓర్వలేకపోతున్నారన్న ఎమ్మెల్యే మోతిరెడ్డి యాదగిరిరెడ్డి. తాండూరులో ప్రైవేట్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి సన్మానం. నెలకు 2000 రూపాయలు 25 కిలోల బియ్యం ఇవ్వటం పట్ల ఆనందం. మల్కాజ్గిరి జ్యోతినగర్లో నూతన కమ్యూనిటీ హాల్ ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో సీఐ మొగిలి విలేకరుల సమావేశం. అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం పోలీసులకు తెలపాలని సూచన. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.